నీ కోసం నువ్వేం చేసుకుంటున్నావు, నీ కుటుంబం కోసం ఏం చేస్తున్నావు, దేశం కోసం ఏం చేస్తున్నావు అనే ఆలోచన అందరిలో రావాల్సిన అవసరం ఉంది. ఈ స్వాతంత్ర సమర దినోత్సవ సందర్భంగా 7 రోజులుంది. ఈ రోజుటి నుంచి 15 వరకు, ఆ తర్వాత 2047 వికసిత్ భారత్ స్వర్ణాంధ్రప్రదేశ్ ఉంటుంది. మీరు గాని అనుసంధానం కాగలిగితే ఆకాశమే హద్దుగా మీరు ఎదిగే పరిస్థితి వస్తుంది. అందుకోసం నేను చెప్తున్నా, నీ కోసం నువ్వు పనిచేయడమే కాదు, సమాజానికి దేశానికి ఏం చేస్తారో, ఏం చేయగలుగుతారో మీరు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. దేశం కోసం పనిచేయడం అంటే మీరు ఎక్కడికో పోయి పనిచేయడం కాదు, బార్డర్లోకి పోయి యుద్ధం చేయడమే కాదు. ఈరోజు ఇక్కడ ఒక రైతును చూశారు, రాంబాబుని. కాఫీ పండిస్తున్నాడు, 4-5 లక్షల రూపాయలు సంపాదిస్తున్నాడు. అది రాంబాబు చేసిన దేశభక్తికి నిదర్శనం. ఈ దేశం కోసం ఆయన చేసిన అభివృద్ధిని మరొకసారి మీకు తెలియజేస్తున్నా. అదే మరి గాయత్రి ఉంది, పిల్లల్ని బాగా చదివిస్తూ ఉంది, స్వయం ఉపాధితో ముందుకు పోతా ఉంది, 10 మందికి ఆదర్శంగా మిగిలింది. అది గాయత్రి అనే నేను, ఆవిడ కూడా దేశం కోసం పనిచేస్తూ ఉంది. రేపు రాబోయే రోజుల్లో ఒక విద్యార్థి స్టార్టప్ స్టార్ట్ చేస్తే అది దేశానికి ఉపయోగపడుతుంది. ఇంకొక పక్క వెంకట్రావు అని నేను నీటి సంరక్షణ కోసం పనిచేస్తే అది కూడా దేశానికి కోసం పనిచేసినట్టు అవుతుంది. ప్రతి ఒక్క వ్యక్తి మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇలా పని ఏదైనా కావచ్చు, దేశం మనకేమిచ్చిందని కాదు, దేశానికి మనమేమి ఇస్తున్నాం అనేది మనందరూ ఆలోచించుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఒక చర్చ జరగాలి. ప్రతి ఒక్కరిలో, ఒక ఆఫీసర్లో, ఒక వ్యాపారస్తుల్లో, ఒక రైతు, ఒక కూలీ, ఒక ఆదివాసీ, ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి మీరు కానీ సరైన విధంగా మీరు చేసుకోగలిగితే, ఒక విద్యార్థి బాగా చదివి ఒక స్టార్టప్ కంపెనీ పెట్టగలిగితే అదే దేశానికి నిజమైన అభివృద్ధి అని మరొక్కసారి మీకు తెలియజేస్తున్నా. గిరిజన ప్రాంతంలో ఉండే పిల్లలు బాగా చదువుకుని ఐఐటి పోగలిగితే మీరు దేశ అభివృద్ధి కోసం పాటుపడినట్టని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మంచి ఆలోచనతో, సంకల్పంతో ప్రతి ఒక్క వ్యక్తి ఒక శక్తిగా మారతారు. ఇంకొక పక్క రాష్ట్రానికి, దేశానికి విజన్ ఉన్నట్టే ప్రతి ఒక్క వ్యక్తికి ఒక విజన్ ఉండాలి. మీరు ఈ విషయం కూడా ఆలోచించుకోవాలి. నరేంద్ర మోడీ గారు వికసిత్ భారత్ 2047 తయారు చేశారు. అదే సందర్భంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు అనే నేను స్వర్ణాంధ్రప్రదేశ్ తయారు చేశాను. మీరు డాష్ అనే నేను, మీ అందరూ ఆలోచించుకోవాలా మీరు ఏం చేస్తారు.